చాలా ఇంపార్టెంట్, చాలా డేంజరస్ అండ్ చాలా మార్బిడిటీ, అంటే మనిషికి చాలా బ్రెయిన్లో రకరకాల ఇవి ఉంటాయి. ఫ్రాంటల్ బ్రెయిన్, టెంపరల్ బ్రెయిన్, పెరాటల్ బ్రెయిన్, ఆక్సిపిటల్ బ్రెయిన్. ఇప్పుడు మనం వంటింట్లో వంట చేసుకుంటాం, బెడ్రూమ్లో నిద్రపోతాం, బాత్రూంలో స్నానం చేస్తాం. అట్లానే ఈ ఒక్కొక్క బ్రెయిన్లో ఒక్కొక్క ఏరియాకి ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రాంటల్ బ్రెయిన్ దెబ్బతిందంటే పబ్లిక్ అవేర్నెస్ పోతుంది, అంటే వాడు పబ్లిక్లోనే తీసుకోవడం, పబ్లిక్లోనే షిట్ కొట్టడం, అట్లా అవేర్నెస్ పోతుంది. యా, సో లైక్ దట్ టెంపరల్ పెరాటల్ పోతే స్పెల్లింగ్స్ మిస్టేక్స్ వస్తాయి, ఇంగ్లీష్ మాట్లాడలేడు, అట్లా రకరకాల ఏరియాస్ ఉంటాయి బ్రెయిన్లో. సో ఈ ట్యూమర్స్ వచ్చినప్పుడు ఆ ఏరియా దెబ్బతిని బ్రెయిన్ ట్యూమర్స్ చాలా గందరగోళం చేస్తాయి. ఈ ట్యూమర్ కంప్లీట్ రాడికల్ రిమూవల్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. కొన్ని బెనైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కాకుండా బట్ స్పేస్ ఆక్యుపైయింగ్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మైక్రోస్కోప్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ మొత్తం టోటాలిటీ ట్యూమర్ తీసేయచ్చు. తర్వాత నవీన్ చెప్పినట్టు చుట్టుపక్కల ఉన్న బ్లడ్ సప్లై కూడా తెలుస్తుంది మనకి. కాబట్టి ఆ బ్లడ్ వెసల్స్ కూడా లైట్ చేసుకొని ట్యూమర్ తీసుకోవచ్చు. బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. తర్వాత స్టడీగా ఉంటుంది, రోబోటిక్ ఆర్మ్స్ వల్ల వచ్చి స్టడీ ఉంటుంది. టెలివిజన్లో పెద్ద స్క్రీన్ లాగా కనబడుతుంది, బాహుబలి సినిమా కనబడుతుంది. సో కాబట్టి డ్యామేజ్ తక్కువ ఉంటుంది, అవుట్కమ్స్ బాగుంటాయి. ఇప్పుడు చివరిలో ఎండ్ ఆఫ్ ద డే టెక్నాలజీ సర్జన్స్ కోసం కాదు, పేషెంట్ల కోసం. సో ఇప్పుడు పేషెంట్లకి మనం అనుకున్నట్టు పాత రోజుల్లో స్పైన్ ట్యూమర్ చేస్తే కాళ్ళు పడిపోయి అన్నది లేదు. ఇప్పుడు ఇంపాసిబుల్, ప్రాపర్ ప్లేస్లో చేసుకుంటే. అలానే ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ కూడా టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీ చేసుకుంటే అది సేఫ్టీ ప్రొఫైల్, ఈ అవుట్కమ్ ఆల్మోస్ట్ 90% దాటేస్తారు. అంత మంచి రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి మీరు మా సలహా, మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది అందరికీ ప్రాపగేట్ చేసి నలుగురికి ఇక్కడ ఈ మంచి టెక్నాలజీ ఉందని చెప్పడం. మా న్యూరో సర్జన్స్ వీళ్ళందరూ 20 years పైన మేజర్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి వచ్చారు. సో న్యూరో సర్జరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ దిస్ హాస్పిటల్. మా న్యూరాలజిస్టులు కూడా గోపాల్, వినోద్, నివేదిత, మంచి టీం ఉంది. సో ఈ మైక్రోస్కోప్ ఇవాళ రావడం అనేది చాలా మాకు అనదర్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లో, ఈ హాస్పిటల్లో మొత్తం ఆల్మోస్ట్ 8 రోబోట్స్ ఉన్నాయి. ల్యాప్రోస్కోపిక్ రోబోట్ సర్జికల్ ఫీల్డ్స్లో ఉంది, అంటే పొట్టలో ట్యూమర్స్కి, బ్రెయిన్లో ఒకటి ఉంది, మళ్ళీ స్పైన్లో ఒకటి ఉంది, నాకు ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్లో 4 రోబోట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ టెక్నాలజీ వచ్చి మళ్ళీ టెక్నాలజీ వల్ల లాస్ట్ టైం అనుకున్నట్టు లక్షల కోట్లు ఎక్కువేం కాదు, హార్ట్ 10-15% ఎక్కువ ఉంటుంది, అంత మించి కదా. గుడ్ న్యూస్ ఏంటంటే పాత రోజుల్లో బయటకి ఎక్కడికి వెళ్ళాలి కదా. ఇప్పుడు అమెరికాలో సోల్ కెటరింగ్ క్యాన్సర్ హాస్పిటల్లో ఎంత బాగా జరుగుతుందో ఇక్కడ అంత బాగా జరుగుతుంది. సో దట్స్ వండర్ఫుల్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇవాళ ఓపెన్ చేసాము అండ్ మంచి రిజల్ట్స్ వస్తాయి. నేను ఇట్లా ఖచ్చితంగా వాడి అందరికీ హెల్ప్ చేస్తామని మేము మాటిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇవాళ లంచ్ ఉందా? ప్రైజ్. ఓకే, థ్యాంక్ యూ. న్యూరో సర్జరీ ఆర్ న్యూరో సైన్సెస్, న్యూరాలజీ అంటే ఏదో మీరు అమెరికా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అని ఆలోచిస్తారు. ఈ హాస్పిటల్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ సార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, సన్షైన్ హాస్పిటల్ 2009 నుంచి ఆల్మోస్ట్ 17 years నుంచి మేము కూడా ఉన్నాం. న్యూరాలజీ అండ్ కార్డియాలజీ, అన్ని diseases, any disease you name it in the neurosciences, we are treating already for the last 15 years. So, but the only thing which is a new advance is that this new microscope, we are managing every case in the neurosciences. You name it, any disease, on par with any other hospital in the world per se, not only in India, we are able to manage in this KIMS Sunshine Hospital. So please be aware that apart from whatever we were managing all these days, there is now the Pata technique, Pata technology to the microscope vachindi. So the other request is that KIMS Sunshine Hospital is able to manage any disease, any problem in the neurosciences and neurosurgery. Thank you very much. This microscope would have been. మన ఇండియాలో 3,500 న్యూరోసర్జికల్ సెంటర్స్ ఉంటే less than 2% ఆఫ్ సెంటర్స్లో మనకి మైక్రోస్కోప్ అవైలబుల్గా ఉంది. సో ఈ మైక్రోస్కోప్ ప్రత్యేకత ఏమిటంటే దాని మైక్రోస్కోప్ లోపలే ఎండోస్కోప్ అండ్ ఎగ్జోస్కోప్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఇందులో ఇన్బిల్ట్గా ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే మనం ఏదైనా ఒక ట్యూమర్ ఆపరేట్ చేస్తున్నా, లేకపోతే ఒక వాస్కులర్ పెథాలజీ బ్రెయిన్ లోపల కానీ స్పైన్ లోపల కానీ మనం అడ్రస్ చేస్తున్నాం, మనం ఒకసారి ఫోకస్ చేస్తే ఒక ఫోటో రూపంలో, వీడియో రూపంలో వస్తుంది, కనబడుతుంది స్క్రీన్ మీద.
ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనము 3D యానిమేషన్ సినిమా చూసినప్పుడు మనకు ఒక గాగల్స్ ఇస్తారు. ఆ గాగల్స్ పెట్టుకొని చూస్తే ఒక డిజిటల్ విజువలైజేషన్ ప్లాట్ఫామ్ వస్తుంది, అంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది కొంచెం దగ్గరగా కనబడుతుంది ఫోటో. ఆ ఫోటో దగ్గరగా కనబడటం వలన సేమ్ పిక్చర్ మనకు ఆపరేషన్ చేసే టైంలో సిమిలర్ కైండ్ ఆఫ్ పిక్చర్ మనకి బెటర్ విజువలైజేషన్ ఈ ఎక్సోస్కోప్ అనే పాయింట్ మానిటర్ స్క్రీన్ ద్వారా వస్తుంది. కాబట్టి ఆపరేషన్ క్వాలిటీ అనేది మంచిగా పెరుగుతుంది ఈ యొక్క ఆపరేషన్ ఈ మైక్రోస్కోప్తో చేయడం వల్ల. ఇంకోటి ఏమిటంటే ట్యూమర్ తీసేసిన తర్వాత కార్నర్స్లోకి వెళ్ళి చూసుకునే విధంగా ఒక ఎండోస్కోప్ కూడా దీనిలో ఇన్బిల్ట్గా ఉంది. కాబట్టి బెటర్ ట్యూమర్ రిమూవల్ ఆర్ 100% గ్రాస్ టోటల్ రిమూవల్ టు నియర్ టోటల్ రిమూవల్, బెటర్గా ట్యూమర్ రిమూవల్ కూడా చేయొచ్చు. అండ్ ఇన్బిల్ట్ వాస్క్యులర్ ఇండోసైనన్ గ్రీన్ టెక్నాలజీ, అంటే ఒక డై ఇచ్చి బ్లడ్ వెజల్ లోపల బ్లడ్ ఫ్లో ఎలాగ వెళ్తుంది, ఎంతవరకు మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం అనేది కూడా తెలుసుకోవచ్చు. అండ్ పాయింట్ లాక్ మెకానిజం చెప్పినట్టుగా, పాయింట్ లాక్ మెకానిజం అంటే ఒక పాయింట్ లోపల పిన్ చేసి ఏదైనా మనం స్ట్రక్చర్ చూస్తున్నప్పుడు దాని చుట్టుపక్కల తిరిగి చూసుకొని బెటర్గా దాన్ని డిలైనేట్ చేసుకొని ట్యూమర్ రిమూవల్ కానీ లేకపోతే వాస్కులర్ కంట్రోల్ కానీ తెచ్చుకోవచ్చు. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది మైక్రోస్కోప్ విచ్ వీఆర్ హ్యావింగ్. మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురువారెడ్డి గారికి అండ్ ఆల్సో ఫర్ ది న్యూరో సైన్సెస్ టీమ్. వీ ట్రై టు కొలాబరేట్ అండ్ డూ ది బెస్ట్. న్యూరో సైన్సెస్లో వన్ ఆఫ్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ జరిగినాయి. రోబోటిక్ మైక్రోస్కోప్ ఒకటి కొత్తగా వచ్చింది న్యూరో సర్జికల్ డిపార్ట్మెంట్కి. దీనివల్ల జైస్ కన్న కంపెనీ తోటి తయారైన మైక్రోస్కోప్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ మైక్రోస్కోప్స్ ఇండియా మొత్తంలో 4-5 సెంటర్స్లో ఉన్నాయి. సో ఈ మైక్రోస్కోప్ ఏంటంటే ట్యూమర్, బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ని ఇంకా సేఫ్గా తీయడంలో ఉపయోగపడుతుంది. తర్వాత రెండోది ఫ్లోరసెన్స్, అంటే చుట్టుపక్కల ఉన్న బ్లడ్ సప్లై అదంతా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ట్యూమర్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది దాన్ని తీయడంలో న్యూరో సర్జరీకి చాలా ఉపయోగపడుతుంది. సో సేఫ్టీ ప్రొఫైల్ బాగా ఎక్కువ అవుతుంది. తర్వాత పేషెంట్ అవుట్కమ్స్ బాగుంటాయి. తర్వాత అట్లానే లాకింగ్ మెకానిజం, అంటే ఒక చోట పిన్ పెడితే కరెక్ట్గా మళ్ళీ దాని చుట్టూ 360 degrees ట్యూమర్ ఎంతవరకు ఉందో ఏంటో అది కూడా డిలీనేట్ చేస్తుంది. తర్వాత దీన్ని ఎక్సోస్కోప్ కూడా అంటారు. అంటే దాని అర్థం టెలివిజన్ మీద కూడా కరెక్ట్గా బ్రెయిన్లో ఏ ఆపరేట్ చేస్తున్నామో పెద్ద సినిమా కనపడుతుంది, బాహుబలి సినిమా కనపడుతుంది. సో దాంతో ఆపరేట్ చేసే ఫీల్డ్ బాగా క్లియర్గా ఉంటుంది. అది కూడా 3D యానిమేషన్లో కనపడుతుంది. కాబట్టి ఈ అవుట్కమ్స్ బాగుంటాయి. సో బ్రెయిన్ ట్యూమర్స్ చాలా డేంజరస్, ఎందుకంటే పక్కన చాలా డెలికేట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అలాంటి డెలికేట్ ఏరియాలో ఈ టెక్నాలజీ చాలా చాలా ఉపయోగం. నన్ను అడిగితే బ్రెయిన్ ట్యూమర్స్ రోబోటిక్స్ మైక్రోస్కోప్ లేకుండా చేయకూడదు అసలు, ఎందుకంటే అంత డెలికేట్ ఇష్యూ. ఏమాత్రం నార్మల్ బ్రెయిన్ దెబ్బతిన్నా కూడా కొన్ని ఫంక్షన్స్ దెబ్బతిని జీవితాంతం పెరాలసిస్ రావటం, మాటలు పడిపోవడం, ఇట్లాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్లన్నింటినీ నిరోధించుకొని మనం టెక్నాలజీ సహాయంతో ఆల్మోస్ట్ 90% సక్సెస్ రేట్ తోటి బ్రెయిన్ ట్యూమర్ని ఆపరేట్ చేసే అవకాశం మనకు దొరికింది. ఇవాళ కిమ్స్ సన్షైన్ మీ అందరికీ తెలుసు, టెక్నాలజీలో 4 మా కిమ్స్ గ్రూప్. మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 26 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ రోబోట్స్ ఆల్మోస్ట్ 10-15 రోబోట్లు కొంటున్నాం ఆల్మోస్ట్ సంవత్సరానికి. ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ ఒకసారి స్పైన్ రోబోట్ చూశారు. అంతకుముందు డెవిన్సీ రోబోట్ అని లాప్రోస్కోపిక్ దాంట్లో ఉంది. ఆర్థోపెడిక్స్లో 6 రోబోట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇది న్యూరో సర్జికల్ రోబోట్. సో టెక్నాలజీలో ఏది వచ్చినా లేటెస్ట్గా తీసుకొని రావటం మా కిమ్స్ గ్రూప్ ముఖ్యోద్దేశం. ఎందుకంటే పేషెంట్ అవుట్కమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మీరు కొంతమంది సస్పెక్ట్ చేసినట్టు డబల్ ది మనీ, ట్రిపుల్ ద మనీ ఉండదు. ఛార్జెస్లో హార్డ్లీ 10-15% ఎక్స్ట్రా ఉంటుంది అంతే. బట్ ఆ సేఫ్టీకి అది వర్త్ ఇట్. సో కాబట్టి మీరందరూ వచ్చి ఈ మైక్రోస్కోప్ చూసి లాంచ్ చేసినందుకు మీ అందరికీ ప్రొఫౌండ్ థ్యాంక్స్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కిమ్స్ సన్షైన్ హాస్పిటల్. ఎక్కడి నుంచి? జర్మనీ. మోస్ట్ ఆఫ్ ద రోబోట్స్ అమెరికా జైస్ కంపెనీస్ ఫ్రమ్ జర్మనీ నుంచి వచ్చింది. ఓకే. మెషిన్ కాస్ట్ కోట్లలో ఉంటుంది, క్రోర్స్లో ఉంటుంది. ఓకే. యా. ఓ డెఫినెట్లీ ఎనీ రోబోట్, ఎనీ టెక్నాలజీ డజంట్ కమ్ చీప్. మినిమం క్రోర్స్లో ఉంటుంది. బట్ దట్ ఈస్ వర్త్ ఇట్ ఇన్ ద లాంగ్ రన్. పేషెంట్ అవుట్కమ్స్కి వర్త్ ఇట్. ఇప్పుడు తర్వాత టెక్నాలజీ లేకుండా అన్ని హాస్పిటల్స్ ముందుకు వెళ్ళట్లేదు. ఎవ్రీ హాస్పిటల్ హ్యాస్ టు హ్యావ్ ది టెక్నాలజీ. ఇవాళ రేపు అనేది పాయింట్. ఓకే. ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా నిన్న IRDA ఇన్సూరెన్స్ రెగ్యులర్ డెవలప్మెంట్ అథారిటీ నన్ను మీటింగ్ పిలిచారు. ఇప్పుడు ఎందుకంటే మోడర్న్ దాంట్లో అంతకుముందు రోబోటిక్స్ అంటే ఎక్స్పెరిమెంటల్ కింద వచ్చేది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ రిజల్ట్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి లిటరేచర్లో రోబోటిక్స్ ఉపయోగం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు IRDA వాళ్ళు కొత్త ఇన్సూరెన్స్ పాలసీలు ఆల్ రోబోటిక్ సర్జరీస్ ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంకా బహుశా పాపలు ఇంకా 1 yearలో వచ్చేస్తాయి. అన్ని ఇన్సూరెన్స్లు కవర్ చేస్తాయి.
ఇది రోబోటిక్ న్యూరో రోబోట్ ఫస్ట్ టైం Yes, ఇక్కడ sir. ఉంది. Sir, this other teams also has it, but this is. టీమ్స్ ఆల్సో మా దాంట్లో ఇప్పుడు ఉన్నది. సార్ ఇప్పుడు గతంగా అంటే ఇది ఎంత అడ్వాన్స్ అని ఎలా చెప్తారు? అడ్వాన్స్డ్ అని ఎట్లా చెప్తారు? ఫెసిలిటీస్, ద రేడియో లిసెన్సీ, ఆ ట్రాన్స్ లిసెన్సీ, ఎండోస్కోపీ, ఎక్సోస్కోప్, పాయింట్ కాంటాక్ట్, ఇవన్నీ కొత్త టెక్నాలజీస్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.